సిటీ, 2 సినిమాలు. ఒకటి ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇంకొకటి సెట్స్ మీద ఉంది. రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్ కూడా అదే సిటీ చుట్టూ తిరగనుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సిటీ ఏంటి, ఆ సిటీ చుట్టూ తిరుగుతున్న కథలేంటో అర్థమయ్యే ఉంటుందిగా. కల్కి సినిమా చూసిన వారికి అందులోని వారణాసి ప్రస్తావన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఓవైపు ఫ్యూచర్ గురించి మాట్లాడుతూనే మరోవైపు పాస్ట్ గురించి కూడా చక్కగా ప్రస్తావించారు నాగ్ అశ్విన్. కల్కి సీక్వెల్లోనూ వారణాసి ప్రస్తావన గట్టిగానే ఉండొచ్చన్నది ఎక్స్పెక్టేషన్. ఆ సినిమా సంగతేమో కానీ మా సినిమాలో మాత్రం వారణాసి గ్యారంటీ అని చెప్పకనే చెప్తున్నారు రాజమౌళి. వారణాసిలో మహేష్ సినిమా షూటింగ్ ఉంటుందంటూ ఎప్పటినుండో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఫర్ చేంజ్ షూట్ వారణాసిలో కాదు, వారణాసి సెట్లో ప్లాన్ చేశారు జక్కన్న. సినిమా ఫుటేజ్ లీక్ కాకుండా, షూట్కి ఆటంకం కాకుండా ఉండాలంటే సెట్ కంపల్సరీ అనుకున్నారట. అందుకే 50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మార్చ్లో జరగాల్సిన కెన్యా స్కెడ్యూల్ నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అయింది. దాదాపు 6 ఏళ్ల తరువాత చేస్తోన్న ఇండియన్ సినిమా కావడంతో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటున్నారట ప్రియాంక. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద సగర్వంగా నిలబెట్టాలని యూనిట్ ఇష్టంగా పనిచేస్తోందని అంటున్నారు దగ్గర్నుండి గమనిస్తున్నవారు. అనుపమ చెప్పిన మాటలు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు మదర్ ఇండస్ట్రీకి అనుపమ దూరమైనందుకు కారణం ఇదేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు ఈ విషయాన్ని ప్రస్తావించారనే చర్చ షురూ అయింది. అంతగా అనుపమ పరమేశ్వరన్ ఏ విషయాన్ని ప్రస్తావించారు? కమాన్ లెట్స్ వాచ్. మన దగ్గర పరిచయం అక్కర్లేని పేరు అనుపమ పరమేశ్వరన్. ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వెళ్లే ఆర్టిస్టుల్లో ఆమె పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మధ్య పక్కింటమ్మాయి క్యారెక్టర్స్కే పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవల కాలంలో మాత్రం కాసింత గ్లామర్ రోల్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. చాన్నాళ్ల తరువాత, అంటే దాదాపు 4 ఏళ్ల తరువాత ఆమె మలయాళంలో ఒక సినిమా చేస్తున్నారు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీలో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు అనుపమ. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు అనుపమ. ఈ వేదిక మీదనే తనకు మలయాళ ఇండస్ట్రీలో ఎందుకు గ్యాప్ వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. ప్రేమంతో మలయాళ ఇండస్ట్రీలోనే నటిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు నటించడం రాదని చాలా మంది ప్రచారం చేశారు. మంచి అవకాశాలు నా దాకా రాలేదు, అందుకే కేరళలో సినిమాలు చేయలేదని ఓపెన్ అయ్యారు అనుపమ. అదర్ ఇండస్ట్రీస్ నన్ను ప్రోత్సహించాయి. ఇన్నాళ్లకు నా నటన మీద నమ్మకంతో ఈ సినిమా అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది అన్నారు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన వారికి ధన్యవాదాలు. నన్ను హేట్ చేసిన వారికి, ట్రోల్ చేసిన వారికి కూడా థ్యాంక్స్. వాళ్ల వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటూ అనుపమ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. మాటలు వేరు, చేతలు వేరు. వీటి రెండిటికి ఎప్పుడూ ఓ కనెక్షన్ ఉండాలి. అలా కాకపోతే చూడ్డానికి బాగుండదు, రియల్ లైఫ్లో అస్సలు అందగించదు అంటూ మనసులోని మాటల్ని చెప్పేశారు అదితి రావ్ హైదరి. రీసెంట్గా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ చెప్పొస్తున్న విషయం ఏంటి అంటారా? ఆలస్యం ఎందుకు, కమాన్ లెట్స్ వాచ్ ఇట్. కొంతమంది హీరోయిన్లు సినిమాలకు, సిరీస్లకు సైన్ చేశారంటేనే మనం ఖచ్చితంగా అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి హీరోయిన్స్ లో ఫస్ట్ రోలో కనిపిస్తారు అదితి రావ్ హైదరి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఏదో రకంగా మన వారికి బాగా గుర్తుండిపోయారు మిసెస్ సిద్ధార్థ్. ఆమె ఆ మధ్య హీరామండిలో నటించారు. ఆమె నటనకు ఫిదా అయింది బాలీవుడ్. హీరామండికొచ్చినన్ని ప్రశంసల్ని అంతకు ముందెప్పుడూ విట్నెస్ చేయలేదంటారు అదితి. అంత ప్రేమను కురిపించిన ప్రాజెక్ట్ అది అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ సిరీస్ తర్వాత అవకాశాలు తామర తంపరగా వచ్చేస్తాయని అనుకున్నారట అదితి. అనుకున్నదొక్కటి, అయిందొకటి అని అంటున్నారు ఈ బాస్ లేడీ. పేరు, ప్రశంసలకు తక్కువ లేదు కానీ అవకాశాలు మాత్రం ఆశించినంత మేర లేదని అంటున్నారు ఈ బ్యూటీ. నిజ జీవితంలో అమ్మాయిలకు సమాన అవకాశాల కోసం ఎలా ఎదురుచూస్తున్నామో సినిమాల్లో స్క్రీన్ మీద కూడా సమాన అవకాశాలుంటే చాలా బావుంటుందంటున్నారు. కాంబినేషన్ సెట్ అయినప్పుడో, సెట్స్ మీదకి వెళ్ళినప్పుడో, లేకుంటే ప్రీ రిలీజ్ టైంలోనో, పోస్ట్ రిలీజ్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంలోనూ మూవీ నేమ్స్ ట్రెండింగ్లో ఉంటూనే ఉంటాయి. అయితే అవేమీ కాకుండా రిలీజ్ అయిన నెలన్నర తర్వాత ట్రెండింగ్లోకి వస్తే ఏమనుకోవాలి? ఇప్పుడు రెట్రో విషయంలో అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. మరి సూర్య హీరోగా నటించిన సినిమా రెట్రో. హీరోయిన్ గా పూజా హెగ్డే యాక్ట్ చేశారు. మనసుకు నచ్చిన అమ్మాయి కోసం మారాలనుకున్న గ్యాంగ్స్టర్ లైఫ్లో ఎలాంటి మార్పు చోటు చేసుకుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. సినిమా థియేటర్స్ లో డివైడ్ టాక్ తోనే నడిచింది మూవీ. అసలు సూర్యకి ఏమైంది, ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నారన్న వారు ఉన్నారు. కాలీవుడ్ లో సినిమా సక్సెస్ అయిందట అన్న టాక్ నడిచింది. రెట్రో ఇప్పుడు ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇక్కడ కూడా చూసేశారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. రెట్రోని సీరియస్ గా చేయాలని ఉందంటున్నారు కార్తిక్. షూటింగ్ సమయంలో కొన్ని ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా తీశానని వాటిని యాడ్ చేయడంతో పాటు 40 నిమిషాల నిడివితో 4-5 ఎపిసోడ్స్ తో రిలీజ్ చేయదగ్గ కంటెంట్ ఉందని చెప్పారు
కార్తిక్. ఓటీటీ సంస్థతో దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయన్నది కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన మాట. అన్ని అనుకున్నట్టే కుదిరితే అతి త్వరలోనే ఎలిమినేటెడ్ సిరీస్ వర్షన్ ఆఫ్ రెట్రోని రెడీ చేస్తారని చెప్తున్నారు కెప్టెన్. మన వాళ్ళు కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పటికీ రెండు సినిమాలే తళుక్కున ఫ్లాష్ అవుతాయి. వాటిలో ఒకటి కేజీఎఫ్, ఇంకొకటి కాంతారా. ఈ 2 సినిమాల గురించి ఇప్పుడెందుకు అంటారా? సినిమాల గురించి కాదులేండి, గ్లామర్ టాక్ షురూ చేసేద్దాం పదండి. కేజీఎఫ్ సినిమా అనగానే ఫక్తో హీరో ఓరియంటెడ్ యాక్షన్ మూవీగానే పోర్ట్రే అవుతుంది. అయితే అదంతా ఫస్ట్ పార్ట్ సంగతి. అమ్మ సెంటిమెంట్ తో పాటు అమ్మాయి రొమాంటిక్ యాంగిల్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది సెకండ్ పార్ట్. కేజీఎఫ్ చాప్టర్ 2లో శ్రీనిధి, యష్ మధ్య వచ్చే సన్నివేశాలు, పాట హైలైట్ అయ్యాయి. ఇప్పటికే రీల్స్ రూపంలో ఫ్యాన్స్ యమాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు ఆ దృశ్యాలని. పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ తో ఆకట్టుకున్న శ్రీనిధి శెట్టి తెలుగులో హిట్ 3తోనూ మెప్పించారు. హిట్ 3 ప్రమోషన్స్ చూసి ఇదేదో రొమాంటిక్ సినిమా అనుకునేరు. కానే కాదు, మా ఇద్దరి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అని ఓపెన్ గానే చెప్పేశారు నాని. అయినా హిట్ 3లో వారిద్దరి కాంబోకి 100 మార్కులు వేసేశారు ఆడియన్స్. శ్రీనిధి సంగతి సరే, కాంతారా బ్యూటీ సప్తమి గౌడ పరిస్థితి ఏంటని ఆరా తీస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నితిన్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు సప్తమి గౌడ. ఈ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడతాయన్నది ఈ భామ హోప్. హిందీలో రష్మికతో కలిసి థామాలోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. శ్రీనిధిలాగా క్లిక్ అవుతారో లేదో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.